బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. ఆయన పీసీసీ చీఫ్ గా, మంత్రిగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగా గాను ఆయన పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తరువాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. ప్రెసెంట్ అప్డేట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే గుండెపోటుతో కారణంగా ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న డి శ్రీనివాస్ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడవడం జరిగింది. ఆయన అంటే 1 ఇయర్ బ్యాక్ ఆయన బాత్రూమ్ లో జారి పడడంతో ఆయనకు న్యూరో ప్రాబ్లం ఫేస్ అయింది. న్యూరో ప్రాబ్లంతో బాధపడుతున్నతను చాలా మట్టుకు కూడా వైద్యం చేసినప్పటికీ ఆయన వృద్ధాప్య సమస్యలు, అదేవిధంగా న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తో ఉదయం తెల్లవారుజామున మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కూడా ఒక ఆశ ఉండేది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య చాలా వివాదం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నారు అన్న దానిపైన కూడా బయట ప్రపంచానికి తెలియకుండా పోయింది. సో ప్రస్తుతం అయితే ఆయన వారి యొక్క పెద్ద కుమారుడు ఉన్నారు. అదేవిధంగా చిన్న కుమారుడు అయితే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు మాత్రం సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన బీసీ సంబంధించిన సామాజిక వర్గం బలమైన కాంగ్రెస్ పార్టీ నేతగా ఎదగడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక దశలో ముఖ్యమంత్రిగా అవుతారని కూడా చాలా మట్టుకు ప్రచారం కూడా జరిగింది. ఆ రకమైనటువంటి రాజకీయమైన అట్మాస్ఫియర్ కూడా ఉండేది. కానీ అనివార్య కారణాల వల్ల కాలేదు. సో డి శ్రీనివాసు రాజకీయాల్లో, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో, అదేవిధంగా తెలంగాణలో తనదైన పాత్ర పోషించినటువంటి డి శ్రీనివాస్ చాలా మట్టుకు ప్రజల పక్షాన నిలిచినటువంటి నేతగా ఉన్నారు. ధర్మపురి శ్రీనివాస్ డి శ్రీనివాస్ గా పేరు చెప్తారు. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా రాజకీయాల్లో ప్రభావితం చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతగా ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. డి శ్రీనివాస్ మృతి పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగా చాలా మంది కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు, మాజీ ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేసినప్పుడు తన ముద్ర వేసి పార్టీని ప్రతిష్టకు, పార్టీని ముందుకు సాగే విధంగా చేసినటువంటి డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని కూడా పలువురు నేతలైతే సంతాప సూచకంగా సంతాప సందేశాలు పంపుతున్నారు. రైట్, థాంక్యూ సాదిక్.